హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో RDBMS గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం DBMS అంటే ఏంటి అన్నది చూసాము. ఈరోజు ఈ వీడియోలో RDBMS గురించి తెలుసుకుందాం. ఫుల్ ఫామ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ మనం ఎందుకు అంటే మెయిన్గా ఈ RDBMS అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. దేనికోసం తయారు చేశారంటే మనం మోడల్ అంటే ఏంటి టేబుల్స్ అన్నిటిని మనం ఎంటిటీస్ అని మోడల్ అని అంటూ ఉంటాం. సో వీటి మధ్య ఒక రిలేషన్ అంటే ఒక రిలేషన్ని మెయింటైన్ చేయడం కోసం మనకంటూ ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. దాన్ని RDBMS అని అంటాము. అయితే ఎందుకోసం యూస్ చేస్తామంటే ఇప్పుడు చెప్పుకున్నట్టే మనకి డేటాబేసెస్లో ఆల్రెడీ మనకి మల్టిపుల్ టేబుల్స్ అన్నటివి ఉంటాయి. మనం ఏదన్నా ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తేనే కదా డేటాని మనకు అవసరమైనట్టు గెట్ చేసుకోగలుగుతాం. సో మోర్ దెన్ వన్ టేబుల్ కానీ సింగిల్ టేబుల్ మీద కూడా మనం రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 or more టేబుల్స్ మధ్య ఒక రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయాలి అన్నా కనెక్షన్ని మెయింటైన్ చేయాలన్నా కానీ మనం ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను మీకు ఒక శాంపుల్ని చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి 3 టేబుల్స్ ఉన్నాయి. మూవీ టేబుల్, మూవీ యాక్టర్ టేబుల్ అండ్ యాక్టర్ టేబుల్. మూవీ టేబుల్లో మనకి 2 కాలమ్స్ ఉన్నాయి, మూవీ ఐడి అండ్ టైటిల్. ఇక్కడ ప్రతి ఒక్క మూవీ అంటే మూవీ నేమ్స్ ఇవి. ట్రిపుల్ ఆర్, జల్సా ఒకడు. ప్రతి ఒక్క మూవీకి ఒక ఐడి అన్నది సపరేట్ కాలం మెయింటైన్ చేస్తున్నాం. అదేవిధంగా యాక్టర్స్ డీటెయిల్స్ అన్నిటిని మెయింటైన్ చేయడం కోసం ఇంకొక టేబుల్. ఇక్కడ యాక్టర్ ఐడి అని నేమ్ అని 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం నేమ్స్ని మెయింటైన్ చేస్తున్నాం. ఇది శాంపుల్ కాబట్టి నేను జస్ట్ 2 కాలమ్స్ చూపించాను. ఇన్ జనరల్ మీరు థింక్ చేయండి, ఇక్కడ యాక్టర్కి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ టేబుల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి యాక్టర్ టేబుల్లో మొత్తం యాక్టర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అదేవిధంగా మూవీ టేబుల్లో మనకి కంప్లీట్ మూవీ డీటెయిల్స్కి మూవీకి ఆ పర్టికులర్ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. ఒకవేళ మీరు ఈ 2 టేబుల్స్లో ఉన్న డేటాను మొత్తం గెట్ చేయాలి అనుకుంటున్నారు, అంత కంబైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఎప్పుడన్నా కానీ ఏదన్నా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం డేటాను మొత్తము ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే కామన్గా ఒక కాలం ఉంటుందో ఆ కాలంని మనం ఇక్కడ ప్రైమరీ కీ కింద తీసుకొని ఇంకొక టేబుల్ క్రియేట్ చేసుకొని అక్కడ ఫారెన్ కీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకుంటూ ఐడీస్ని అక్కడ ఇచ్చేయమనుకోండి, మనకు ఎప్పుడైనా కానీ ఏ డేటా అన్నా కావాలన్నప్పుడు ఆ పర్టికులర్ ఐడిని యూస్ చేసుకొని రిట్రీవ్ చేసేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ని మూవీ యాక్టర్ టేబుల్లో టోటల్ మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని, యాక్టర్ ఐడి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ నుంచి మనం గెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నది ఓన్లీ 2 కాలమ్స్. ఈ కామన్ కాలమ్స్ ఎక్కడి నుంచి ఈ ఐడి ఏదైతే ఉందో దీని ద్వారా మనం మూవీ డీటెయిల్స్ మొత్తాన్ని మనం గెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాక్టర్ ఐడిని యూజ్ చేసుకొని యాక్టర్ ఐడి దీంతో ఈ 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ని మెయింటైన్ చేసామంటే మనం ఈ డేటాను మొత్తం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రైమరీ కీని, ఫారెన్ కీని ఇలా ఏదైనా కానీ రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేసి మనకు కావాల్సిన డేటాని ఈజీగా గెట్ చేసుకుంటాం. ఇలా మెయింటైన్ చేయడానికి మనకు అవసరమయ్యే సాఫ్ట్వేరే RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటాను. ప్లీజ్ ఎవరికైనా కానీ అవసరం ఉన్నా కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ watching. Please like, share and subscribe to our channel.